గర్భఫలం కొరకు ఎదురు చూసే కుటుంబాల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. యవనస్తులు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యవనస్తుల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. అల్పుడైన నా కుటుంబం కొరకు మీరు చేస్తున్న ప్రార్థన బట్టి మేము ఈ స్థితిలో ఉన్నామని మిమ్మల్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మీరు మా కొరకు చేస్తున్న ప్రార్థన బట్టి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాం. బాబు ఉద్యోగం కొరకు దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థించినట్లుగా ఉదయ హాస్పిటల్లో 1 year చేయటానికి దేవుడు బిడ్డ పట్ల కృప చూపించాడు. పార్ట్ టైం కూడా ఏదన్నా ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉంది. దాని కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వారిలో అన్ని విషయంలో నిష్ప్రయోజకుడు ఎవరన్నా ఉన్నాడంటే ప్రభుని బట్టి నేను అనే సంగతిని ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాను. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు దుప్పి నీటి కొరకు ఆశపడినట్లుగా అలాంటి తృష్ణ కలిగి దేవునికి వాక్యం వినాలని ప్రభునామమున మనవి చేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కువగా ఎండి బంగారాలు కోరతారు, అంతకన్నా దేవునికి వాక్యం విలువైంది కాబట్టి జుంటే తేనె దారుల కన్నా రుచికరమైనది ఏదన్నా ఉందంటే దేవుని యొక్క వాక్యం. ఇది భౌతికంగా మనల్ని ఆదరిస్తుంది, భౌతికంగా మనల్ని ప్రోత్సహింపచేస్తుంది, భౌతికంగా మనతో ఎలా ఉండాలో అనేది మాట్లాడుతుంది. కాబట్టి ఆరాధన ఎంత ముఖ్యమో వాక్య భావాలు వినటం కూడా అంతే ముఖ్యము అనే సంగతులు ఈ సమయంలో ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక వచనాన్ని చదివి మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడతా ఉన్నాను. 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. మరొకసారి చదువుతున్నాను. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ప్రభు మనతో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, మీ సన్నిధి ఆరాధనలో ఉంచి చక్కగా మీరు జరిగించి మా ఆరాధన మీరు అంగీకరించి మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు. చదివిన ప్రతి ప్రకటన విషయంలో మీరు ఒక్కడే ఈ కార్యాలు మీరు జరిగించండి. మందిరాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు నువ్వు, నేటి వరకు కొనసాగిస్తున్న వాళ్ళు నువ్వు, అందుకే మీకు స్తోత్రాలు. మందిర నిర్మాణ పనిలో మీరు చూపిన కృప అంతటిగా మీకు స్తోత్రాలు. ఈ మంచి పనిలో సమర్పించి ఇచ్చిన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. ఆయన వారి సమర్పణను బట్టి వారు ఎంతగా మిమ్మల్ని ప్రేమించారో కేరకంగా వారు కనపరిచినందుకు మీకు స్తోత్రాలు. బాధ్యత వహించి పనిచేస్తున్న ప్రియులను బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో చదివిన ప్రతి ప్రకటన విషయంలో మీ గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తాను. ప్రభాకర్ గారు వారి చెల్లెల విషయంలో కృప చూపించండి. సన్నీ మిస్సెస్ కూడా తన పట్ల కూడా మీరు కృప చూపించండి. నాగమణి గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆపరేషన్స్లో కృప చూపించారు. పరిపూర్ణమైన స్వస్థతను మీ బిడ్డకు మీరు అనుగ్రహించండి. విశేషంగా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ దేహాల్లో ఉన్న ప్రతి లోపాన్ని యేసుక్రీస్తు నామములో దూరపరిచి వారిని జ్ఞాపకం చేసుకొని చక్కటి బిడ్డలతో మీరు అలంకరించమని ప్రార్థిస్తా ఉన్నా. ఎవరు ఎలాంటి కార్యాలు వారి పట్ల జరగాలని మీ సన్నిధికి వచ్చారో మీరు ఎరుగుదురు. అందరినీ ఎరిగిన దేవుడు కాబట్టి మీ కార్యాలు మీ బిడ్డల పట్ల మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పరిచర్య చేస్తున్న యవనస్తులను బట్టి కూడా మీకు స్తోత్రాలు. ప్రతి కూడికను మీరు చక్కగా జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ పక్షంలో నిలబడిన మీ దాసుడు నిష్ప్రయోజకుడు మొట్టమొదటిగా నాతో మీరు మాట్లాడండి. చెరొచ్చిన నీ ప్రజలు వారు తృప్తిపరచబడేటట్లుగా, ఆదరించబడేటట్లుగా, పురుకొల్పబడేటట్లుగా, మీ వాక్యపు వెలుగులో సరిచూసుకునేటట్లుగా, మీ వాక్యపు జల్లుతో ప్రతివాన్ని మీరు స్పందించి
వారిని తృప్తిపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వ్యక్తిగతంగా వారి ద్వారా మీరు కలిగి ఉన్న ఉద్దేశాన్ని వారు గుర్తెరిగేటట్లుగా మాట్లాడమని ఇప్పటి వరకు నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ముందున్న సమయంలో కూడా మీరే మహిమ పొందమని వాక్యమైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు ఈ మాటలు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతుని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఒక పామరిగా మనం ఒక చేపలు పట్టే జాలరిగా మనము చూడవచ్చు. రెండవది మనం ఆలోచన చేస్తే ఎవరు ఇష్టపడని స్థలములో ఉండేవారు ఎవరంటే వారి యొక్క వస్త్రధారణ మనం చూసినప్పుడు మనం అసహించుకుంటాం కదండి. ఈ దినాల్లో పర్వాలేదు, ఆ దినాలకెళ్ళి మనం ఆలోచన చేస్తే వారి స్థితి కదా, ఎవరు చూడటానికి కూడా ఇష్టపడరు, వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అలాంటి స్థితి కలిగిన వాడు ఎవరంటే ఈ పేతురు. ఈ పేతురును జగత పునాది వేగొడుకునిపై దేవుడికి జ్ఞాపకం చేసుకొని తన కొరకు ప్రత్యేకపరచుకోవటానికి ఇష్టపడిన విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తన జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలను బట్టి దేవుడు తను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశాన్ని మనం ఎరుగుతాం. ఈ మాటలు చదువుతున్న అప్పుడు పేతురు విశ్వసించుతున్న ఈ ప్రభు మీకు ఏమై ఉన్నాడు, మీకు అమూల్యమైన వాడు అనే మాటలు మనం చూడవచ్చు. ఉదయకాల సమయంలో చేరొచ్చిన మనలో ఒక ప్రశ్న వేసుకోవాలి. యేసు ప్రభు నీకు అమూల్యమైన వాడా కాదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అంగీకరించకుండా ఉన్న నీవు ఆయన ఎవరో తెలుసుకోవాలని ఈ సభలో మీకు మనవి చేస్తా ఉన్నా. రోమిలికి రాస్తూ అపోస్తలుడైన పౌలు వినుట వలన విశ్వాసం కలుగును. ఎవరి గురించి వినాలి? యేసుక్రీస్తుని గురించిన స్పష్టమైన సంగతులు నువ్వు విని వాటిని గ్రహించి వాటిని పరిశీలన చేసి లోకంలో ఉన్న ప్రతిదాన్ని నువ్వు పరిశీలన చేసి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలని ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూడవచ్చు. ఈ ఉదయకాల సమయంలో విశ్వసించుతున్న ఈ ప్రభువు మనకు అమూల్యమైన వాడు అనే మాటలు మనం చూడవచ్చు. మన ప్రభువు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆయన అమూల్యమైన వాడు. ఈ లోకంలో దేనికైనా విలువ ఉంది, కానీ ఇంత అని ఎవరు వివరించలేనంత విశేషమైన అమూల్యమైన వాడు ఎవరనంటే ఈయనే. ఈ లోకంలో ఒకటి పెట్టి నువ్వు ఎన్ని సున్నాలు పెట్టినా అది తక్కువే కదండి. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి వారు వచ్చి ఎన్ని సున్నాలు పెట్టగలిగితే అవి కూడా ఒకటి పక్కన అవి కూడా తక్కువే. ఈయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈయన అమూల్యమైన వాడు. ఉదయకాల సమయంలో మన ప్రభువు ఎవరంటే ఆయన అమూల్యమైన వాడు. ఆయన జ్ఞానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మహత్తుగల మాట చేత సృష్టిని ఆయన ఏర్పాటు చేశారు. సృష్టి యొక్క పరిపూర్ణమైన విశేషం ఇంత అని చెప్పగలిగిన వారు కదండి ఎవరు లేరు. కాబట్టి తన మహత్తుగల మాట చేత నిర్మించిన వాడు ఎంత అమూల్యమైన వాడో ఈ సృష్టిని మనం ఆలోచన చేసినప్పుడు మనకు కదా ఆయన ఎంత అమూల్యమైన వాడో మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ ప్రభుని గురించి మనం ఆలోచన చేస్తే ఈయన మహాదేవుడు, మన రక్షకుడని అపోస్తలుడైన పౌలు తీతుకు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈయన ఎవరు మనం ఆలోచన చేస్తే ఈయన మహాదేవుడు కదండి, మన రక్షకుడు అని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఈయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆయన సర్వాధికారైన
కొలసలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు బుద్ధి విజ్ఞానం సర్వ సంపదలకు ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే కదా, ఆయన అమూల్యమైన వాడు. ఇలాగ మనము ఆలోచన చేస్తే ఈయన ఎవరు అంటే ఈ లోకంలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వీరందరికీ రాజు ఎవరు అని మనం ఆలోచన చేస్తే మన ప్రభువే అనే సంగతిని ఈ సభలో మీకు మనవి చేస్తా ఉన్నాం. సమీపింపరాని తేజస్సులో వసిస్తూ అమరత్వము కలిగిన విశేషమైన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరండి? మన ప్రభువే. ఉదయకాల ఆరాధనలో మన ప్రియులు ఆయన యొక్క దైవత్వం యొక్క విశేషతను, ఆయన గంభీరత్వాన్ని ఆయన మన ముందు ఉంచాడు. ఉదయకాల సమయంలో నీవు సృజించిన ప్రభు ఎవరు అనేది నువ్వు కదా అనేకసార్లు మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం. మనం ఎరిగిన ప్రభువు ఎంత అమూల్యమైన వాడు అని మనం పరిశీలన చేస్తే ఇంత అని చెప్పలేని వాడు మన ప్రభు. ఆయన ప్రేమను మనం ఆలోచన చేస్తే దేవుడు లోకములో ఎంతో కదా, ఆ ప్రేమ యొక్క ఎవరిని ఎంత అని మనం చెప్పలేము. అందుకే ఒక కవి రాస్తూ ఒక మాట అన్నాడు, భూమిలో ఉన్న మనుషులంతా కవులవుతే, ఆకాశం ఒక పేపర్ అవుతే, భూమిలో ఉన్న చెట్లన్నీ కళాలవుతే, భూమి మీద ఉన్న జలాలన్నీ ఇంకవుతే, ఆయన ప్రేమను గురించి ప్రారంభిస్తే ప్రతి కవి ఆయన ప్రేమ ఇంత అని వివరించలేని విశేషమైన ప్రేమ కలిగిన వాడు ఎవరంటే మన ప్రభు. ఉదయకాల సమయంలో ఆయన ప్రేమలో అమూల్యమైన వాడు. ఆయన కృప చూపుట్లో కూడా కదా, మనకైతే మన పిల్లల మీద చిన్న విషయాలు చేస్తే కోపం వస్తుంది, కానీ ఆయన దీర్ఘశాంతము, ఆయన కృప వ్యక్తిగతంగా నీ పట్ల ఎంత చూపిస్తుందో మనం ఆలోచన చేసినప్పుడు ఆయన కృప చూపుట్లో కూడా ఆయన ఎవరండి? ఆయన అమూల్యమైన, ఆయన కృపా సత్య సంపూర్ణుడు అని ఈ ఉదయకాల సమయంలో మీకు ఆయన సత్యవంతుడు, ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన గురించి మనం ఎన్ని విధాల ఆలోచన చేసినప్పుడు కూడా ఆయన అమూల్యమైన, ఆయన తగ్గింపులో కూడా ఆయనంత అమూల్యమైన వారు ఈ లోకంలో ఎవరు? దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టుకోవడం భాగ్యమని ఎంచుకోను కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను కదా ఏమైపోవటానికి ఇష్టపడ్డాడు? రిత్రు అవటానికి ఇష్టపడ్డాడు, దాసు అవటానికి ఇష్టపడ్డాడు కదని. పరిచర్య చేపించుకోవటానికి కాదు, కానీ పరిచర్య చేటుకు, పరిచర్య ధర్మం జరిగించట కొరకు నేను వచ్చాను అని తన తగ్గింపులో కూడా అమూల్యమైన వాడు అని చూపించిన వాడు ఆయనే అని ఈ సభలో మీకు మనవి చేస్తా ఉన్నాం. నేను పరిశుద్ధుణ్ణి కదండి. ఈయన వంటి పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఈ లోకంలో ఎంతమంది ఎన్ని విధాలుగా పరిశోధించినప్పుడు కూడా పరిశుద్ధతలో ఆయన ఎవరు అంటే మనం ఆలోచన చేస్తే ఈయన ఎవరు? అమూల్యమైన వాడు. ఈయన గుణగుణాలను మీరు ఏది ఆలోచన చేసినప్పుడు కూడా ఈయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈయన అమూల్యమైన, ఈ అమూల్యమైన ప్రభును విశ్వసించావు, వ్యక్తిగతంగా నీకు అమూల్యమైన వాడేనా అని ఒకసారి నీవు ఏం చేయాలండి? ప్రశ్నించుకోవాలని సభలో మీకు మనం చేస్తా ఉన్నాం. మీరు మన ప్రభుని యేసుక్రీస్తు కృపను ఏమన్నాడని ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడు, మీ నిమిత్తము ఏమయ్యాడు? ఆయన దరిద్రుడు. ఆయన ఎందుకు అని మనం ఆలోచన చేస్తే అమూల్యమైన విశ్వాసాన్ని మనకు దయచేటి కొరకు, అమూల్యమైన రాజ్యానికి వారసులుగా చేటి కొరకు, ఈ లోకంలో అన్ని విషయంలో ప్రత్యేకంగా తన కొరకు చేసుకున్నట్టు కొరకు ఈ ప్రభువు మన కొరకు తానే ఏమైపోయాడు? రిత్తుడైపోయాడు. ఆయన ధనవంతుడు కదండి. ఈ అమూల్యమైన వాడు, విశేషమైన వాడు నీ కొరకు మానవుడిగా, ఆయన జన్మలో అమూల్యమైన వాడు, క్రియలో అమూల్యమైన వాడు. ఆయన అధికారాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన వంటి అధికారం కలిగిన అమూల్యమైన వాడు ఎవరు? సృష్టి మీద తన అధికారాన్ని ఆయన జరిగించిన వాడు.
ఏ రోగంతో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ముట్టి స్వస్థపరిచిన వాడు, మృతులు సైతము బతికించిన వాడు, సృష్టిని గద్దించి గాలిని తుఫాను ఆపినవాడు ఎవరంటే ఈ అమూల్యమైన ఈ ప్రభు నిన్ను ప్రేమించి కదా నీ కొరకు మానవుడిగా ఈ లోకంలో ఆయన జీవించిన విధానాన్ని మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసి ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కంకుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఈ ప్రభు అమూల్యమైన వాడిగా, అమూల్యమైన దానిగా మన చేతి కొరకు దేవుడికి మానవులకు మధ్యవర్తిగా తాను అర్పించుకొని వధ చేయబడి ధర్మశాస్త్ర ప్రకారము నీవు అనుభవించవలసిన శిక్ష అంతటిని ఆయన భరించి తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మన యొక్క బలం కలిగిన వాడిని మరణం ద్వారా జయించి తిరిగి లేచి మనకు గొప్ప రక్షణను ఆయన సిద్ధపరిచాడు. అందుకే కీర్తన గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఒకని ప్రాణ విమోచన ధనము ఏమన్నాడండి, గొప్పది అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. ఈ లోకంలో ఏ నామమున మానవుడికి ఏం లేదు, విమోచన లేదు. ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ యేసు క్రీస్తు మార్గంలోనే మానవుడికి ఏముందంటే విమోచన, రక్షణ ఉంది అనే సంగతిని కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ అమూల్యమైన ప్రభువు నీ కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కలవశులలో బలి వధ చేయబడి ఆఖరి రక్తబట్టు వరకు కాచి మన్నించి తిరిగి లేచి మనం ఏం చేశాడు అనే సంగతిలో మనం ఆలోచన చేస్తే, ఇక్కడే పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే 18వ వచనం చూడండి. పితృపారంపరమైన మీ యుద్ధ ప్రవక్తను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి సేవోత్సవుల చేత మీరు విమోచింపలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కాంక గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరేం చేయబడ్డారు, విమోచింప. ఉదయకాల సమయంలో దేని ద్వారా మనం విమోచించబడ్డాము అనే సంగతిను పేతురు మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేని ద్వారా? లోకంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి, లోక ఆచారాలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, కానీ వాటిలో నుంచి మనం సపరేట్ చేసుకోవటం కొరకు కదండి, సంఘంలో మనం చేర్చుకోవటం కొరకు ఈ ప్రభావం వధించి అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు కలవరి శిలువలో ఆయన ఏముండకూడదు, విశ్వసించిన ప్రభు నీకు అమూల్యమైన వాడవుతే ఏముండకూడదు. ఇక్కడ పితృపారంపరమైన ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఆచారాలు చేస్తూ ఉంటే కదండి, ఆచారాలను మునిగి ఉంటే, ఆచారాలు నీ ఇంట్లో జరుగుతూ ఉంటే విశ్వసించిన ప్రభు నీకు అమూల్యమైన వాడు కాదు అనే సంగతిని ఈ లేఖనాలను బట్టి మీకు జ్ఞాపకము ఉన్నాయా? ఇంకా ఆచారాలు ఆలోచన చేసుకోవాలి. ప్రభుని అంగీకరించిన వారే గృహప్రవేశాన్ని మనం చూసినప్పుడు ఏమొస్తా ఉన్నాయి? ఆచారాలు. పెద్దోళ్ళు ఏదో చెప్పారు పాలు పొంగించాలి, పెద్దోళ్ళు ఏదో చెప్పారు ఏదో కట్టాలని, పెద్దోళ్ళు ఏదో చెప్పారు ఆడపిల్లల చేత ఇక చేయాలని. ఈ లోకంలో ఎన్నో ఇలాగూ తెలియకుండా కొంతమంది ఆచారాల్లో మునిగిపోయారు. దేవుడు తర్వాత వారి ఆచారాలు, వారి సాంప్రదాయాలు దీంట్లోకి తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారంటే కొంతమంది అంగీకరించిన విశ్వాసంతో శంకుస్థాపనకి వెళ్తే కొంతమంది విశ్వాసులే ఆరాధన చేసేవాళ్ళు. నవధాన్యాలంట ఏమన్నా ఉందా దాంట్లో? దేవుడు చేసిన సృష్టిలో కొంత భాగం నవధాన్యాలు వేస్తే ఏమన్నా ఉపయోగం ఉందా? లేవు. ఇలాగో ఎన్నో ఆచారాల్లో ఉన్న మిమ్మల్ని అమూల్యమైన రక్తంతో విమోచించబడిన మీరు ఏముండకూడదు అని ఆయన మాట్లాడుతున్నాడంటే ఏముండకూడదు? ఇక్కడ పేతులు చెప్పినట్లుగా ఆచారాలు కదా, ఈ లోక సంబంధమని మీ జీవితంలో ఏం చేయకూడదు, ఉండకూడదు. లేవో ఒకసారి నువ్వు పరీక్షలు చేసుకోవాలని ఈ సమయంలో మనం చేస్తాం. విశ్వసించిన ప్రభు ఎంత అమూల్యమైన వాడు అనే సంగతి నేను తెలుసుకుంటే ఈ ఆచారాలకు నీవు ఏమివ్వండి, తావే తుమ్మితే కొంతమంది వెళ్ళరు,
కొంత ఎంతవరాళ్ళు ఎదురొస్తే వెళ్ళరు. ఏముంది వాళ్ళు తుమ్ములు ఏముంది, ఎదురొస్తే ఏముంది కదండి. తెలియకుండానే కదా కొంతమందిలో ఫస్ట్ నుంచి వచ్చిన ఆచారాలు ప్రభావితాన్ని చేస్తూ ఉన్నాయి. కాబట్టి విశ్వసించిన ఈ ప్రభువు అమూల్యమైన వాడు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు. ఏమని ఆయన మాట్లాడుతున్నాడు అనే సంగతిని మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడేది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా, మీరు మీ సొత్తు అంటూ ఏమంటున్నాడండి? ఇలువ పెట్టి కొనబడిన వారు గనక ఏం చేయమంటున్నాడు? మీ దేహములతో కదా ఏం చేయాలి? దేవునిని. ఉదయకాల సమయంలో పేతురు రాస్తా ఉన్నాడు, విశ్వసించిన ప్రభు మీకు అమూల్యమైన వాడు. దేని బట్టి అంటే ఆయన కొరకు మానవుడు ఆఖరి రక్తు పట్టువారు కార్చి ఇలువైన తన రక్తంతో విమోచించాడు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ పేతురు పౌలు రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే ఇలువ పెట్టి కొనబడిన వారు గనక మన దేహంలో ఏముండకూడదు, లోకపరమైనవి ఏమి క్రీస్తే మన యందు మహిమపరచబడేటట్లుగా మనం మన దేహం ఉండాలని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఉదయకాల సమయంలో అమూల్యమైన రక్తం చేత నువ్వు విమోచింపబడ్డావు కాబట్టి నువ్వెవరు? అమూల్యమైన వాడు, అమూల్యమైన దానివే. అమూల్యమైన నీవు ఎందుకు ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఒక వస్తువును మనం కొనుక్కుంటాం, ఆ వస్తువు మన కొరకు వినియోగపడాలని. లోకం నుంచి, పాపం నుంచి కదండి, సమస్త దుర్నీతి నుంచి, జగత్ పునాది వేపంటే ఆలోచన చేసి నిన్ను ప్రత్యేకపరిచి వ్యక్తిగతంగా నిన్ను పిలిచి తన యందు విశ్వాసం ఉంచేటట్లుగా చేసి తన అమూల్యమైన రక్తంతో విమోచించి తన సొత్తుగా ఎందుకు నిన్ను చేసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, నీ దేహం ద్వారా ఆయన ఏం చేయబడాలి? మహిమ పరచబడుతున్నాడా లేదా అనేది వ్యక్తిగతంగా మనం ఏం చేయాలండి? ఆలోచన చేయాలని సమలో మీకు మనం చేస్తాము. అందుకే పేతురు తన పత్రిక రాస్తూ అమూల్యమైన రక్తము చేత మనం విమోచింప. కాబట్టి పితృపారంపర్యం ఇంకేమైనా ఉంటే ఎంత అమూల్యమైన రక్తంతో విమోచింపబడ్డావా అనేది నువ్వు తెలుసుకొని ఇక నుంచి లోక ఆచారాలు అనేది నీ జీవితంలో ఏం కూడా ఉండకూడదు, కనపడకూడదు అని ఈ సమలో ప్రభుని బట్టి మీకు మనం చేస్తా ఉన్నాం. అంతే అదే పేతురు పత్రికలో మనం చూసినట్లయితే, పేతురు రాసిన పత్రికలో మనం ఆలోచన చేస్తే మొదటి అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణం అగ్గిపరచు వల్ల శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము అనే మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. ఈ లోకంలో ఎన్నో పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షల్లో మనం పాస్ అవ్వాలని అంటే కదండి చక్కగా సిద్ధపడాలి. ప్రపంచంలో అన్నిటికన్నా ఈజీ అయింది ఏమన్నా ఉందా అని అంటే యవనస్తులకు ప్రభుని బట్టి మీకు మనవి చేస్తాను. మీ భవిష్యత్తు, మీ జీవితం ఒక ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళాలని అంటే ఏం చేయాలండి? చదువు అనేది చాలా ఈజీ కదండి. ఈ లోకంలో నువ్వు చదువులో నిర్లక్ష్య పెడితే నువ్వు ఉదయకాలం నుంచి సాయంత్రం పనిచేస్తే 500 లేకపోతే 600. నువ్వు ఇష్టపడి నువ్వు చదివితే, కష్టపడి చదివితే, దాని మీద ఒక ఉద్దేశాన్ని కలిగి నువ్వు చదివితే ఆ చదువు నిన్ను ఏం చేస్తుందంటే ఒక ఉన్నతమైన స్థితికి కదా నిన్నేం చేస్తుంది? జ్ఞానాన్ని ప్రేమించి జ్ఞానం కొరకు ఎంతైనా నష్టపోవాలని దేనికి వాక్యమే మాట్లాడుతూ ఉంది. జ్ఞానాన్ని సంపాదించడం కొరకు ఎంత హెచ్చించినప్పటికి కూడా తప్పు. చదివి మంచి విజయాన్ని పొంది మీ భవిష్యత్తు ఏం చేసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే ఒక ఉన్నతమైనదిగా చేసుకోవాలని ప్రభుని బట్టి మీకు మనవి చేస్తా ఉన్నాం. విశ్వాసాన్ని అమూల్యమైన విశ్వాసము
ఏమంటున్నాడు? పరీక్షకు ఆరాధన అంటే ఒక పరీక్ష కదండి. మనం ఉదయకాలం సమయంలో అనేక మంది చేరొచ్చారు. మన ఆరాధన వ్యక్తిగతంగా అమూల్యమైనదా కాదా అని మనం ఏం చేయాలండి? పరిశోధించుకోవాలి, పరిశీలన చేసుకొని కదా. ఆయన దేహం అని మనం ఆలోచన చేయాలి, ఆయన అమూల్యమైన రక్తము అని ఆలోచన చేసుకొని దాంట్లో ఏం చేయాలి? మనము పాలు పంపులు మన ఆరాధన ఎలా ఉందో మనం ఆలోచన చేసుకోవాలని ప్రభునామన మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ మాటలు చదువుతూ ఉంటే హెబ్రీ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం, విశ్వసించిన ఈ ప్రభువు మనకెవరండి? అమూల్యమైన వాడు. ఆ అమూల్యమైన ఈ ప్రభును విశ్వసించిన మన యొక్క ఆరాధన ఎలా ఉండాలనే సంగతిలో విశ్వాసాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 4వ అధ్యాయం 11వ అధ్యాయము 4వ వచనం, విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని అర్పించును. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది విశ్వాసం ద్వారా ఏం చేస్తా ఉన్నాడు? మాట్లాడుచున్నాడు అనే మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు ఈ పత్రికను రాస్తూ ఏబేలు యొక్క అర్పణ కదండి, మొట్టమొదటి అర్పణ గురించి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఏబేలు విశ్వసించిన దేవుడు ఎంత గొప్పవాడో ఆయన ఏం చేసిన వాడండి? ఎరిగిన, దేవునికి భయపడిన వాడు, దేవునికి లోబడిన వాడు, దేవుని చిత్తాన్ని తన జీవితంలో జరిగించిన వాడు, దేవుడికి ఏది అంగీకారము అనేది తల్లిదండ్రుల నుంచి తెలుసుకున్నవాడు. కాబట్టి దేవుడికి ఏం తీసుకొని వచ్చాడు? శ్రేష్టమైన. ఏమిటి ఆ శ్రేష్టమైనవి అని మనం ఆలోచన చేస్తే ఆదికాండము 3వ అధ్యాయము మనందరికీ తెలిసిన మాటలే మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము మనం ఆలోచన చేస్తే అక్కడ 4వ వచనం, ఏబేలు కూడా తన మందులో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా ఏబేలును అతని అర్పణను ఆయన ఏం చేశాడండి? లక్ష్య పెట్టును. కయ్యూనును అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి తన ముఖం చిన్నపుచ్చుకున్నగా, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? నువ్వు ముఖం చిన్నపుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీవు. మన ఆరాధన, ఏబేలు యొక్క ఆరాధన దేవుడు అంగీకరించడానికి కారణము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఏబేలు తన మందలో మొట్టమొదటిగా పుట్టిన వాటిని ఏం చేశాడండి? గేడ్ చేశాడు కదండి. పుట్టిన వాటిలో కూడా వాటిలో శ్రేష్టమైనవి కొవ్వినవి ఆయన ఏం చేశాడండి? ప్రత్యేకపరిచి వాటిలో కూడా గేడ్ చేసి కొవ్విన వాటిని తీసుకొని వచ్చి ఎవరిని నేను ఆరాధించబోతున్నాను, ఎవరికి అర్పణ నేను చేయబోతున్నాను అని ఎరిగి ఏం చేశాడండి? దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి వాటిని అర్పించినప్పుడు యెహోవా కదండి, పరలోకంలో ఆకాశం మహాకాశం పట్టుదాన్ని విశేషమైన దేవుడు ఏబేలుకి విశ్వాసాన్ని బట్టి తనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఆరాధనను అంగీకరించుట కొరకే ఏం చేశాడండి? అగ్నిని కదా తీసుకొని వచ్చి దాని ద్వారా ఆయన సువాసనను తీసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మనం ఆరాధించేది ఎవరిని అంటే భూలోక సంబంధమైన వాటిని కాదు. మన ప్రభు ఎవరు? విశ్వసించిన ఈ ప్రభు మనకు అమూల్యమైన వాడు, ఆకాశ మహాకాశంలో పట్టుదాని వాడు, దేవునితో సమానంగా కూర్చొని ఘనత మహిమ ప్రభావాలు పొందుతున్న ఆ ప్రభును ఆరాధించడానికి నేను ఇల్లు పెట్టుకొని ఆయన ఆరాధించే యోగ్యత ఆనాడు సంవత్సరంలో ఒక్కసారి యాజకుడికి అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ నేటి దినంలో మన ప్రభు తన అమూల్యమైన రక్తంతో విమోచించిన
కారణాన్ని బట్టి ప్రతి ఆదివారం ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఎందుకు మనం ఆలోచన చేస్తే ఆరాధన అనేది లేకపోతే పరిశోధించుకోలేము, పరిశీలన చేసుకోలేము. అందుకే దేవుడు భవిష్యత్తును ఎరిగి ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన గొర్రెపిల్ల ఎవరంటే మన ప్రభువే. కాబట్టి మన ప్రభును మన కొరకు చేసిన ఆ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుతో నింపబడి ఆయన గుణాతిశయాలతో నింపబడి ఆయన ద్వారా మనకు అనుగ్రహించిన వాటన్నిటిని తీసుకొని వచ్చి మన ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధన. ఇక్కడ కయ్యూని ఆరాధన దేవుడు తీసుకోపటానికి కారణం ఏమిటంటే ఇక్కడే మాట్లాడుతున్నా, నువ్వు సత్క్రియ చేసిన ఎళ్ళ నువ్వు ఏం చేస్తావు? ఉదయకాల సమయంలో అనేక మందిగా చేరి వచ్చాం, నీ ఆరాధన దేవుడు అంగీకరించాడా? ఆలోచన చేసుకో. సత్క్రియలు అనే మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనకు తెలుసు. పరలోకమందున్న మీ దేవుడు మహిమపరచబడినట్లు వారెదుట మీరేం చేయమన్నాడండి? మీ క్రియలు మహిమపరచాలని ఆయన అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. చూడండి, ఆ మాటలు చూసి మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ఏం చేయమంటున్నాడండి? ప్రకాశింప. కుటుంబంలో ఎలా ఉండాలని పైన రాశాడు. దీపం కుటుంబంలో దినాల్లో ఎక్కడ పెట్టేవాళ్ళండి? దీపం కదా, అందరూ కనపడేటట్లుగా దీపస్తంభం మీద. మనం ఇంట్లో ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నట్టే దీపస్తంభంగా ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలని అక్కడ రాస్తున్నాడంటే సత్క్రియలు కలిగిన వారిగా ఉండాలని మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలని ఆయన మాట్లాడుతుంటే ఉప్పులాగా ఉండాలని ఆయన అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. మనం ఎలా ఉండాలని సత్క్రియలు మనం అక్కడ మాట్లాడుతున్నాడంటే కొండ మీద ఉన్న పట్టణం వలె నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఇలా ఉండి ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆయనను ఉన్నాయా? అలాగూ లేకుండా ఆరాధన చేస్తే విశ్వసించిన ఈ ప్రభు ఆరాధించే యోగ్యత నీకు ఇచ్చాడు. ఇచ్చిన ఈ ప్రభును ఆరాధించాలంటే కొన్ని సత్క్రియలు ఉండాలి. ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తే ఒక ఎత్తి పాస్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఇక్కడ లెక్చరర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు కదండి, ప్రిన్సిపాల్స్ ఉన్నారు, అనేక మంది అధికారులు ఇక్కడ ఉన్నారు. ఏం చేయాలి? పిల్లోడు వాడు పాస్ అవ్వాలంటే ప్రతిరోజు కదండి క్లాసులో వాడు ఏం చేయాలి? పాల్పంపులు పొందాలా లేదా? పాల్పంపులు పొందాలి. వాడి కొరకు మళ్ళీ ప్రత్యేకంగా మనం ఏం చేస్తామంటే శ్రద్ధ తీసుకుంటాం. తీసుకొని వాడు అభివృద్ధి కొరకు మళ్ళీ ఇంట్లో మనం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మళ్ళీ ఏం చేస్తారు? ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకు? అందరికంటే కదా దానియాలోనే 10 అంతులు శ్రేష్ఠుడిగా ఉండాలని అంటే అలాగూ చదవాలని వాడిని మనం ఏం చేస్తామంటే ప్రేరేపిస్తాం. ఆరాధన చేయటానికి వచ్చిన నీవు నిన్ను ప్రేమించి కుటుంబంలో చేశాడు, బిడ్డను ఇచ్చాడు, ఆరాధించే యోగ్యతనిచ్చాడు. అసలు సత్క్రియలేమో ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తే గురువారం ఎందుకు కనపడవు? నీకు దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి నువ్వు గురువారం రావట్లేదు అని నువ్వు ఆలోచన చేస్తే నీలేమి లేదు. దేవుడు నిన్ను ప్రేమించి ఇందాక ఆరాధన పట్ల కాదు విస్తారమైన కదండి ఏం చేస్తున్నారు? పన్ను బట్టి ఏం చేస్తున్నారు? అక్కడ అశ్రద్ధ చేస్తా ఉన్నారు. సర్వాధికారైన ప్రభు నిన్ను ప్రేమించి ఒక ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చి ఆయన సన్నిధిలో కొంతసేపు కనపడటానికి అవకాశం ఇచ్చిన ఆ ప్రభు సన్నిధికి నువ్వు రావట్లేదు అని అంటే అసలు నీ క్రియలు ఏం లేవు. అండి? సత్క్రియలు లేవు. యెహోవా కార్యాలు అశ్రద్ధ చేస్తే దేవుడు ప్రేమించి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి
శరీరం బలహీనమే, దేవుడే మాట్లాడుతున్నాడు. ఆత్మ కదా ప్రేరేపణతో అలసిపోయి వచ్చినప్పుడు కూడా దేవుడి సన్నిధిలో కనపడాలనే నిశ్చయిత కలిగి ఆశ ఉంటే నువ్వేం చేయగలుగుతావు? గురువారం రాగలుగుతావు, శనివారం రాగలుగుతావు. ఎన్నింటికి వస్తున్నావు ఉద్యోగం నుంచి, ఎందుకు రావట్లేదు అని దేవుడు అడుగుతున్నా అన్నాడు. విశ్వసించిన ప్రభు నీకు అమూల్యమైన వాడవుతే నువ్వేం మిస్ కావు? ఏం మిస్ కావు? అసలు నువ్వు ఆరాధనకు వస్తా ఉన్నావు, క్రమకూడికలకి రావట్లేదు. ఆరాధన చేయటానికి నిజంగా నీకు 9 గంటల వరకు పని ఉంటే, నిజంగా నీకు దేవుని సన్నిధానికి రాకుండా ఉండే పని ఉంటే పర్వాలేదు, దానికి ఆయన జవాబు. నీకు అవకాశం ఉండి 6ంటికి వస్తున్నావు, 5ంటికి వస్తున్నావు, 7ంటికి వస్తున్నావు, 8ంటికి వస్తున్నావు, అయితే ఏం చేయాలి? ఆయన అమూల్యమైన వాడు. ఆయన అమూల్యమైన రక్తంతో నేను విమోచించి ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇశ్రాయేలుతో సహపానం కాదు, అన్యులము, నిర్దేవులు అలాంటి మనకు ఆయన ఆరాధించే భాగ్యాన్ని మనం కలిగి ఉండాలనంటే మనం ఏం చేయాలి? సరిచేసుకున్నాం. ఆరాధనలో పాల్పంపులు పొందాలంటే బైబిల్ క్లాస్ కంపల్సరీ. శనివారం విజ్ఞాపన ఏం చేయాలి? కంపల్సరీ. కాబట్టి ఏం చేయొద్దు? దయచేసి అవకాశం ఉన్న ప్రతివారు ప్రభుని బట్టి మీకు ప్రేమతో మనవి చేస్తామని క్రమకూడికలకి రాండి. క్రమకూడికలకి అమూల్యమైన వాడు అమూల్యమైన రక్తాన్ని కార్చి నిన్ను విమోచించాడు. దూరమా కొంత ఖర్చు అవుతుంది, ఆటోకి ఖర్చు పెట్టుకోనరా కదండి, కొంత డబ్బు అవుతుంది, పెట్టుకోనరా. దాని యొక్క ప్రతిఫలాన్ని దేవుడు ఏదో ఒక రూపంగా నీకు కంపల్సరీగా దేవుడు ఏం చేస్తాడు? ఆరాధనలో నువ్వు పాల్పంపులు పొందాలని అంటే ఏముండాలి? పిల్లోడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళకపోతే పరీక్షకి ఎలా చేయరు? ఎలా చేస్తారండి? ఇక్కడ ఎలా చేయరు? లేట్ వస్తే వాడికి పనిష్మెంట్, లేట్ వెళ్తే టీచర్స్ కూడా కదండి ఏముంది? ఆ రోజు ఆబ్సెంట్, వారు ఎన్ని రోజులు లేటుగా వచ్చారో ఒక రోజు జీతాన్ని ఏం చేస్తారు? రమేష్ చెప్పాడు, ఒక రోజు జీతాన్ని ఏం చేస్తారు? కాబట్టి ఆయన సన్నిధిలోకి తండ్రుల కడనే కదా మనం చేరి రావాల్సిన బాధ్యత కూడా. మనం ఎవరిని ఆరాధించడానికి వస్తున్నాం? అమూల్యమైన రత్నంతో విమోచించి నిన్ను తన బిడ్డగా చేసుకొని ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన ఈ ప్రభు సన్నిధికి ఉద్యోగం కన్నా ఎక్కువగా భయపడి రావాలి కదండి. ఈ లోకంలో ఎన్ని పనులున్నా వాటన్నిటికన్నా మించిందని భయపడి ఆరాధనకు మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? గ్రంథాల కడనే రావాలి అని ఈ సమయంలో మనం చేస్తున్నాం. ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించడానికి కారణం ఏమిటంటే, కయ్యూను యొక్క అర్పణ దేవుడు అంగీకరించకపోవటానికి కారణం ఏమిటంటే, ఆయన అర్పణ ఏమి లేదు ఆయన జీవితంలో. దేవుడు కోరుకున్నంత క్రియలు లేవు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆరాధన చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఆదివారం ఆరాధన చేసేవాడు అయితే నీ అర్పణ అంగీకరిస్తున్నాడో లేదో అని దేవుడి సన్నిధిలో నిన్ను నీవు ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలని ఈ సమయంలో మీకు మనవి చేస్తాను. కాబట్టి అమూల్యమైన మీ విశ్వాసము మన ఆరాధనలో కదండి మనం ఏం చేయాలంటే కనపరచాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన ఆరాధన కదా ఎలాంటిదై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, విశ్వాసమును బట్టి మన ఆరాధన ఎలా ఉండాలి? దేవుడు అంగీకరించేది, దేవుడు దహించేది, దేవుడు ఇష్టపడేది, దేవుడు స్వీకరించేది అయి ఉండాలని దేవుడు ఈ సమయంలో మనతో నీ ఆరాధన ఎలా ఉందో ఆలోచన చేయాలని ఈ సభలో మీకు మనవి చేస్తా ఉన్నాం. మనము చదువుకున్నట్లుగా పేతురు తన పత్రికలో రాస్తూ ఏమైనా ఆయన మాట్లాడుతున్నాడంటే, అమూల్యమైన మీ విశ్వాసము ఏం చేయాలి? ఆరాధనలో మనం పరిశీలన చేసుకొని మన విశ్వాసము
ప్రభుకు అంగీకారమైనదిగా మన ఆరాధన ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మీ అమూల్యమైన విశ్వాసము, లోకంలో ఎన్నో పరీక్షలు వస్తూ ఉన్నాయి, వాటన్నిటినీ విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేయాలండి? అధిగమించాలని ఈ సభలో ప్రభునామన మీకు మనవి చేస్తా ఉన్నాం. ఒక మాట చూసి మనం ముందుకెళ్దాం. చూడండి, ఎబ్రీ గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించిన గాని అతడు వెనక తీసిన అతని యందు నా ఆత్మకు ఏముండదండి? సంతోషము. విశ్వసించిన ఈ ప్రభు నీకు అమూల్యమైన వాడంటే నీ విశ్వాసాన్ని బట్టి, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచూ ఈ పందెపు రంగములో మనం ఏం చేయాలండి? పాపంతో పోరాడేటప్పుడు కదండి, అవసరమైతే రక్తము కారేంతగా మనం పోరాడాలని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ ఎబ్రీ గ్రంథములో విశ్వాసాన్ని బట్టి, అమూల్యమైన వారి విశ్వాసాన్ని బట్టి వారికి వచ్చిన కొన్ని పరీక్షలు ఇక్కడ మనం చూడొచ్చు. ఎబ్రీ గ్రంథం 11వ అధ్యాయం మనం చదివితే, విశ్వాసాన్ని బట్టి ఆనోకు దేవునితో పాటు ఏం చేసిన వాడండి? నడిచిన వాడు అనే మాట మనం చూడవచ్చు. విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప వర్షపాతంతో భూమిని లయపరచబోతున్నాడని ఎరిగిన వాడే దేవుడు తను చెప్పినట్లుగా వాడను ఆయన చెప్పిన కొలతల్లో కట్టినవాడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఎవరు? విశ్వాసాన్ని బట్టి కదా మృతతుల్యమైన తన దేహంలో కుమారుడు పొందుతాడనే విశ్వాసం ఉంచి తన విశ్వాసమును బట్టి ఏం చేయబడింది? గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, శారా ఒక గొప్ప హెచ్చరిక మీకు. ఏం చేయబడింది? మృతతుల్యమైన తన దేహంలో ఒక కుమారుని కందని మనం ఆలోచన చేస్తే దాని కారణం ఏమిటంటే, విశ్వసించిన ప్రభు ఎంత అమూల్యమైన వాడు ఎరిగిందే ఏం చేసిందండి? ఆమె దేవుని వైపు చూసినప్పుడు బలం పొంది నవ్వును, ఆమె శాశ్వతమైన సంతోషాన్ని నిందంతా తొలగిపోయేటట్లు శాశ్వతమైన ఆనందాన్ని పొందేటట్లుగా ఆమె యొక్క విశ్వాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఉదయకాల సమయంలో విశ్వాసాన్ని బట్టి ఇక్కడ ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని మన జీవితంలో మనం గుర్తెరిగి మనం ఏం చేయాలి? విశ్వసించిన ఈ ప్రభు నీకు అమూల్యమైన వాడు అని అయితే, వీరు అనేక పరీక్షల్లో అమూల్యమైన వాడు అని ఎరిగిన వారే వాటన్నిటిని అధిగమించినట్లుగా మనం చూడవచ్చు. ఎరుకో గోడలను కూల్చిన వారు వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకో పునాది కలిగిన పట్టణానికి వారసుడని వారికున్న ఆ యొక్క డేరాల్లో వారికున్న దాంట్లో సంతోషిస్తూ వారు కొనసాగిన వారుగా మనం చూడవచ్చు. కాబట్టి ఏ స్థితిలో ఉంచినప్పుడు కూడా విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించే వారంగా ఉండాలని దేవుడు ఏం చేస్తానంటే మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ యొక్క ఎబ్రీ గ్రంథం అంతటిని మనం ఆలోచన చేస్తే విశ్వాసం బట్టి కదా మోషే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు కదా ఏం చేయలేదు? దేనికి ఇష్టపడ్డాడు అని మనం ఆలోచన చేస్తే, విశ్వసించిన దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగిన వాడే లోకంలో ఉన్న భాగ్యము కదండి, ప్రపంచాన్ని పరిపాలించే భాగ్యము తన ఎదుట వచ్చినప్పుడు 90వ కీర్తనలో మోషే ప్రార్థన చేస్తూ 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 దేవుడు మధ్యలోనే తీసుకుంటే ఏమన్నా ఉందా? ఆయాసము దుఃఖమే వీటన్నిటికంటే నేను విశ్వసించిన దేవుడు గొప్పవాడని ఎరిగి ఈ లోకంలో తాత్కాలిక నా జీవితం అని ఎరిగి రాజరికాన్ని పక్కన పెట్టి విశ్వాసాన్ని బట్టి దేనికి అప్పచెప్పుకున్నాడంటే వారి నిందలకు అప్పచెప్పుకున్నాడు, వారి అవమానాలకు వారి తిరస్కారానికి అప్పచెప్పుకున్నాడు, వాళ్ళ ఏళ్ళకు అప్పచెప్పుకున్నాడు. చూసే ప్రతివారు కదండి, ఆ రోజుల్లో ఉన్న ప్రతివారు అని ఇన్ని విధాలుగా అనుంటారో మనకు తెలియదు. కానీ
విశ్వసించిన దేవుడు ఎంత విశేషమైన వాడు ఎరిగిన వాడు కాబట్టి విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే రాజరికాన్ని కదా వద్దనుకొని దేవుని ప్రజలతో నిందకు అవమానాలకు అప్పచెప్పి ప్రయాణం చేసిన వాడిగా మనం చూస్తాము. విశ్వసించిన ప్రభు ఎంత గొప్పవాడు అనేది తన ప్రయాణంలో ఇశ్రాయేలు పక్షమున ఉండి ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు తన విశ్వాసాన్ని బట్టి జరిగించాడో మనము దేని వాక్యంలో మనము కనివిని ఎరగని సృష్టిలో జరగని ఎన్నో కార్యాలు విశ్వసించిన దేవుడు ఎంత గొప్పవాడు అని కదా మెడతలను రాజేసినట్లుగా కదండి. ఏ ద్వారబంధం అయితే ఆ రక్తం లేదో ఆ ఇంట్లోకి వెళ్ళి మొదటి వారు హతమార్చబడినట్లుగా అలాంటి ఎన్నో సృష్టి యొక్క ఈ దేవుడు అంతా అమూల్యమైన వారు తెలుసుకునేటట్లుగా రాజు తెలుసుకునేటట్లుగా వివరించబడేటట్లుగా అద్భుతమైన కార్యాలు చేసి మీరు ఎవరన్నా మీ దేవుణ్ణి పూజించండి అనే చేసేటట్లుగా తన విశ్వాసములో తను కొనసాగినట్లుగా మనము విశ్వసించిన ప్రభు ఎంత అమూల్యమైన వాడు ఎరిగిన వాడే తన ముందుకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని ఆయన అక్కడ లేవా సమాధిలో ఇక్కడ లేవా అంటే ఏం చేస్తాడండి? విశ్వసించిన ప్రభు ఎంత అమూల్యమైన వాడో ఆయన ఎంత విశేషమైన వాడు ఎరిగిన వాడే కదా కర్రతో కదా కొట్టినప్పుడు 2 పాయలు చేసి అప్పుడు దాకా మన్న భయంతో ఉన్న వారిని ఒకేసారి బాప్తీసం ఇచ్చి ఆ పరిస్థితి నుంచి మన్నలోంచి దాకింప చేసిన విశ్వాస వీరుడు ఎవరంటే ఉదయకాల సమయంలో చేరొచ్చిన నీలో నాలో మనలో ఎబ్రీ గ్రంథంలో ఎన్నో మంది చరిత్ర ఉంది. రంపాలకు అప్పచెప్పుకున్నారు, కొల్లాలకు అప్పచెప్పుకున్నారు, ఇంకా అనేక మంది గురించి రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. విశ్వసించిన ప్రభు ఎంత అమూల్యమైన వాడో ఎరిగితే నువ్వేం చేస్తావంటే విశ్వాసాన్ని బట్టి ప్రభు కొరకు ఏం చేస్తామండి? గొప్ప కార్యాలు నీ విశ్వాసం అమూల్యమైందా కాదా అనేది మనం ఏం చేయాలండి? ఆలోచన చేసుకోవాలని ప్రభునామన నీకు మనం చేస్తాం. విశ్వసించిన ఈ ప్రభువు మనకు అమూల్యమైన మీ విశ్వాసము కదా. ఏ పరీక్షలో వెళ్తున్నామో నాకు తెలియదు. నమ్మితే విశ్వసిస్తే ఆ పరీక్ష ఆయనకు అప్పచెపితే దాంట్లో నుంచి ఈ దేవుడు నిన్నేం చేస్తాడండి? ఈజీగా దాటింప చేసి అధికమైన విజయాన్ని దేవుడు నీకు దయచేస్తాడని ఈ సమయంలో ప్రభునామన మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈ మాటలు మనం చదివితే ఇక్కడే కొన్ని విషయాలు ఉన్నాయి, పైన మీకు చూపించి నేను ముగిస్తాను. 2వ అధ్యాయము 4వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభునద్దకు వచ్చిన వారే యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి అనే మాటలో మనం చూడవచ్చు. ఎందుకు మనలో కొని ఆయన పునాది మీద మనల్ని ఏర్పాటు చేసుకున్న సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మృతులు దేవుని స్తుతిస్తారా? స్తుతించరు. కానీ మరణంలోంచి దాటింప చేసి సంఘంలో మనం చేశాడు. మనం కట్టుబడి చేస్తా ఉన్నాం కదండి. రాళ్ళకి విజయం ఉందా? లేదు. కానీ ఆయన ఇల్లు పెట్టి కొనబడిన ఆయన సంఘములో ఆ బండ మీద మనం కట్టబడిన మనము ఒక రాయి అని అంటా ఉన్నాడు. ఆ రాయి ఎలా ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడంటే సజీవమైన నువ్వెవరు? ఆరాధనకి చేరొచ్చిన నీవు ఒక మాట అన్న దేవుని స్తుతించు. ఏ కృపావరాన్ని నీకు ఇచ్చాడో నాకు తెలియదు. ప్రతి వారి ద్వారా దేవుడు ఒక సజీవమైన రాయి వల్ల ఉండి సంఘానికి కట్టుబడికు ఉపయోగకరమైన పాత్రగా ఉండాలని కదా గొప్ప ఇంటిలో కదండి మనలో ఆయన చేర్చాడు. ఎందుకనంటే ఇనోపడే పాత్రగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు.
నువ్వు పాత్రగా సజీవమైన రాయిగా నువ్వు ఉపయోగపడుతున్నావా, నిర్జీవమైన రాయిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన. వస్తావు, కూర్చుంటావు, వెళ్తావు. ఈ జీవం కలిగిన సంఘంలో నన్ను ఎందుకు చేర్చావు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు అనుగ్రహించిన ఆ కృపావరాన్ని ఆయన బయలుపరుస్తాడు. ఆ కృపావరాన్ని నువ్వు గుర్తెరిగి ఈ స్థానిక సంఘంలో సజీవుడిగా నువ్వు చేయగలిగిన పని నువ్వు చేసినప్పుడు కదా ఈ బండ ఏం చేస్తుంది? సంతోషిస్తుంది అని ఈ సమయంలో ప్రభునామన మీకు మనం చేస్తాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ నీకు అనుగ్రహించిన కృపావరాన్ని ఏం చేయొద్దు అంటున్నాడు తిమోతితో? అలక్ష్యము చేయక. నీకు ఏ కృపావరం ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ప్రభువుని బట్టి మీకు మనవి చేస్తా ఉన్నా, సంఘంలో నీకు అనుగ్రహించిన ప్రతి కృపావరాన్ని సంఘ క్షేమం కొరకు నేను చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నానంటే వినియోగించే రాలుగా ఉండాలని ఈ సమయంలో ప్రభునామన మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇలాగూ మనం ఆలోచన చేస్తే ఎన్నో విషయాలు దేని యొక్క లేఖనాల్లో మనము చూడవచ్చు. విశ్వసించిన ఈ ప్రభు నీకు అమూల్యమైన వాడ ఆలోచన చేసుకోవాలని ప్రభునామన మీకు మనం చేస్తా ఉన్నాం. అమూల్యమైన వాడు అని అయితే నీ ద్వారా దేవుడు కలిగిన ఉద్దేశాన్ని నువ్వు గుర్తెరిగి అమూల్యమైన నీ విశ్వాసాన్ని బట్టి అనేక మందిలో ప్రభావాన్ని కలిగించి అనేక మందిని ఆకర్షింపచేసేటట్లుగా ఉండాలని దేవుడు ఈ సమయంలో మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ సమయంలో ఈ మాటలు చదువుతూ ఉంటే పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము విలువైనది అనే మాటలు మనం అక్కడ చూడొచ్చు. 3వ అధ్యాయం 7. సాధువైనట్లు మృదువైనట్లు గుణమను అక్షయం కాలము మీ ఉదయంలో అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవాలని దేవుని దృష్టికి ఎలాంటిదండి ఇది? మిగుల స్త్రీల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఏ అలంకరణ ఉండాలో ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఈ అలంకరణతో నువ్వు అలంకరించబడినప్పుడు నీట్లో నువ్వు ఎలా ఉంటావంటే విశ్వసించిన ప్రభు నీకు అమూల్యమైన వాడు అయితే సహోదరులను బట్టి ఇక్కడ మాట్లాడుతూ పేతురు ఇలాంటి అలంకరణ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ అలంకరణ బట్టి నువ్వు ఎలా ఉంటావంటే నీ ఇంట్లో విలువైన దానివిగా ఉంటావు, విలువైన దానువుగా ఉంటావు. అందుకే మహాజ్ఞానైన సొలొమోను మహారాజు సామెతలకు రాస్తూ మీకు చూపించి ఒక 5 నిమిషాల్లో ముగిద్దాం. సామెతల గ్రంథము మీ అందరికీ తెలిసిన భాగమే. ఏ మాటలు మాట్లాడుతున్నాను కూడా మీరు ఎరిగిన వారే కాబట్టి నేను 2-3 విషయాలు మీకు చూపిద్దాం. ముప్పై 1:10 గుణవత్తైన భార్య దొరుకుతాడు అది ముత్యము కంటే. సహోదరులకు ప్రభుని బట్టి మాట్లాడే మాట అంటే ఏమిటంటే నీ ఇల్లు విలువైనదిగా ఉండాలంటే, నీ ఇల్లు అమూల్యమైనదిగా ఉండాలని పేతురు తన పత్రికలో రాస్తా ఉన్నాడు. అలాంటి విలువతో నువ్వు వ్యక్తిగతంగా అలంకరించబడినప్పుడు నీ ఇంట్లో నువ్వు ఎలా ఉంటావు అనే ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే గుణవత్తైన భార్య దొరుకుట అరుదు అది ముత్యము కంటే కదా. ప్రపంచంలో ముత్యం చాలా అమూల్యమైనది. విశ్వసించిన ప్రభు స్పష్టంగా నువ్వు ఎరిగితే అలంకరణతో నువ్వు అలంకరించబడితే నువ్వు ఎలా ఉంటావు అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఎలా ఉంటావు? ముత్యము కంటే విలువైంది నీవే అని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అలా విలువైన దానువుగా ఉన్నావా లేవా ఆలోచించేసి ఈ సొలొమోను మహారాజా మాట్లాడుతూ జ్ఞానవంతురాలు తన ఇల్లును ఎప్పుడైతే ఇలువలతో నింపబడుతుందో తన భర్త రక్షణ కొరకు, బిడ్డల రక్షణ కొరకు ఆమె పందుల కన్నే మొదటి జామున లేచి ప్రార్థనలో పోరాడి
కుమారుడు రక్షణ పొందకపోవటానికి కారణం ఎవరంటే ఏదో రక్షణ పొందావు, ఏదో వస్తున్నావు, ఏదో వెళ్తున్నావు. మొదట రేజామున లేచి నీ భర్త కొరకు నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేదు, అంతే కదండి. మొదటి జామున నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయలేదు, అదే లోపం ఎవరిదో కాదు. విశ్వసించిన ఈ ప్రభు ఎంత అమూల్యమైన వాడు ఎరిగితే, అలాగూ అలంకరించబడితే ముత్యము కంటే విలువైన దారుగా నిన్ను ఉంచాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు ఇలాగూ నువ్వు అలంకరించబడితే నీలో కదా ఏం చేయబడుతుంది, పరలోక సంబంధమైన సంపదతో నీలో ఏం చేయబడుతుంది అంటే నింపబడుతుంది. నీ విశ్వాసము సహోదరిలారా, నీ విశ్వాసం అమూల్యమైందా? నీ భర్త ఏడి, నీ బిడ్డలేరి, వారు ఎక్కడ ఉన్నారు? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? ఎంతకాలం నుంచి వస్తా ఉన్నారు? నీ భర్త కొరకు ఎంత పోరాడాలో అంత పోరాడట్లేదేమో, ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేయట్లేదు. నీ పిల్లల కొరకు ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేయలేట్లేదు. ఆలోచన ప్రభుని బట్టి మీకు మనవి చేస్తాను. నేను జోసఫ్ హాస్పిటల్ మా అబ్బాయి పుట్టాడు, వెళ్ళాను. అబ్బాయి అమ్మాయి అంటే వాళ్ళు చెప్పలే, తీసుకొస్తాం అన్నారు. పుట్టిన తర్వాత వాడు క్లీన్ చేసి తీసుకొని వచ్చినప్పుడు ఎత్తుకొని నేను చేసిన ప్రార్థన ఏమిటంటే, తగిన సమయంలో మీ గొప్ప రక్షణతో అలంకరింపచేసి మీ కృపవాదాలతో నింపి మీకు ఇష్టమైన పాత్రగా వాడుకోమని ఈ చిన్న ప్రార్థనే చేశాను. కానీ లోక సంబంధమైన వాటి కొరకు ప్రార్థన, అలాగే వాని కొరకు బిడ్డల కొరకు మనం ప్రార్థనలో పోరాడితే, మన ఆశ నిజమైనదైతే ఏం చేస్తాడంటే అలాంటి కార్యాలతో మన బిడ్డలు ఏం చేస్తాడు, లోక సంబంధమైన ఐశ్వర్యాల కొరకు ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు. కానీ మొట్టమొదటిగా సహోదరులు ముత్యము కంటే విలువైనదిగా విశ్వాసం ఉందా? ఆలోచన చేసుకొని విశ్వసించిన ఈ ప్రభువు నీకు అమూల్యమైన వాడు అవుతే ఇంకా నీకు మించిన గొప్ప ధన్యత ఈ లోకంలో ఎవరు లేరు అని ఈ సమయంలో ప్రభునామన మీకు మనవి చేస్తాం. అందుకే పేతురు మాట్లాడుతూ విశ్వసించిన ఈ ప్రభు మనకేమై ఉండాలి? ఇక్కడ నుంచి మొట్టమొదటి స్థానం ఆయనకే ఇద్దాం. అది ఎంత అమూల్యమైన వాడో ఎరిగితే యవనస్తులు యూత్ మీటింగ్ మిస్ కారు. స్టడీలో ప్రతి 5 రోజులు 6 రోజులు మీ స్టడీ ఉంది, మంచిదే. అంతకన్నా ముఖ్యమైనది యవనస్తులకి దేవుని 1 గంటన్నర, అంతే కదా యవనస్తులకి. ఆ గంటన్నర మిస్ అవుతారా? మిస్ కాలేదు. మిస్ అవుతున్నావంటే ఆయన సరిగ్గా నువ్వు అవగాహన చేసుకోవట్లేదని సమలో మీకు మనం చేస్తాం. మీ వయస్సును బట్టి మేము రాలేము అనే ఆలోచన తీసువేసుకొని ఎక్కడి నుంచి అయినా దేవుని సన్నిధికి కదా మనం ఏం చేద్దాం? విశ్వసించిన ప్రభు ఎంత అమూల్యమైన వాడు ఎరిగి యాజకులుగా మనల్ని చేశాడు, రాజులుగా మనల్ని చేశాడు. ఆయన ప్రత్యేకపరుచుకున్న మనము విశ్వసించిన ఈ ప్రభు ఎంతో గొప్పవాడు ఎరిగిన వారు. మనం ఏం చేయాలంటే ప్రపంచానికి మన ద్వారా గొప్ప కార్యాలు మనం చూపించే ఈ యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని ఈ సమయంలో మీకు మనవి చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము చివరి వచ్చిన ఒక మాట మనం చదువుకొని ముగిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము చివరి వచ్చిన చదువుకొని ముగిద్దాం. దేవుడు ఈ మాట ఒకటి జ్ఞాపకం, మనందరికీ తెలిసిన మాటలే. 3వ అధ్యాయము చివరి, కుమారుడు అనే విశ్వాసం ఉంచువాడు ఏం కలిగిన వాడు? నిత్య జీవము. కుమారుని అందు విశ్వాసం ఉంచిన వాడికి మీద ఏముంది? దేవుని యొక్క ఉగ్రత నీ మీద నిలచి. ఉదయకాల సమయంలో విశ్వసించిన ఈ ప్రభు నీకు అమూల్యమైన వాడు అవ్వాలనంటే ఈ ప్రభు యొద్దకు వచ్చి యేసు ప్రభు నీ నోటు తప్పుకొని నీ కొరకే చనిపోయాడని, నీ కొరకు నీ స్థానంలో నిలబడి నీ శిక్ష అంతటిని ఆయన భరించి సొగసును స్వరూపాన్ని కోల్పోయి ఆఖరి రక్తబట్టు వారు కాల్చి
ముచ్చిందేనే తిరిగి లేచి విశ్వాసానికి ఆధారభూతులని నువ్వు తెలుసుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నీకేముంది? కుమారుడి ఎందు విశ్వాసం ఉంచువాడు ఏం కలుగుతాడండి? నిత్య జీవం. విశ్వసించకపోతే నీతో పాటు ఒక ప్రయాణం ఉంది. ఏముంది? దేవుని యొక్క ఉగ్రత కదా, ఎప్పుడు నీతోనే. దేవుని చేతిలో పడుట బహు. లాజరు పరలోకంలో సంతోషించాడు, ఆ ధనవంతుడు కదా ఎంత యాతన పొందాడు అనే సంగతిలో దృష్టాంతంగా మనకు రాపించాడు. కాబట్టి ఇంకా ఎవరైనా విశ్వసించకపోతే, విశ్వసించిన ఈ ప్రభు నీకు అమూల్యమైన వాడు కావాలని అంటే చిన్న ప్రార్థన చేసుకొని, పాపినైనా నన్ను నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకోవని అంటే దేవుడు తన బిడ్డగా చేసుకొని పరలోక సంబంధమైన దీవెన నీకు దేవుడి కొన్ని మాటలు మన కొరకు దీవించిన చిన్న ప్రార్థన చేసి కోరుకుంది. ప్రేమగా తండ్రి, చెప్పబడిన ప్రతి మాట వ్యక్తిగతంగా నాలో నిన్న ప్రతి వారిలో ఒక నూతనమైన కార్యాన్ని, ఒక నూతనమైన ఉద్యోగాన్ని ప్రతి వారిలో ప్రభావితం చేసి మీ సన్నిధి పట్ల ఎలాంటి అపేక్ష కలిగి ఉండాలో విశ్వసించిన మీరు మాకెంత అమూల్యమైన వాడు నువ్వు ఎరిగి స్పష్టంగా ఈ లోకంలో మీ కొరకు ప్రయాణం చేయనట్లుగా కృప చూపించుకొని ఎత్తబడిన ప్రతి మాట ఇది మీది. అనేక మందిలో మీ ఎదుట మేము నిలిచినప్పుడు దాని యొక్క ప్రతిఫలం మేము చూడగలేటట్లుగా కృప చూపించమని, ఈ సమయంలో పాపం ఉన్న వారిని మీరు ఆకర్షించమని, రక్షణ పొందిన మా అందరికీ దిద్దుబాటుగా మీరు చేశారని గుర్తెరిగి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, విశ్వసించిన మా ప్రభు మాకు అమూల్యమైన వాళ్ళని ఎరిగి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కోడిక